అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్‌కు విడుదలపై తాజా సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక స్థిరత్వానికి చిహ్నం. కానీ నేడు పాలకులు మారుతున్న ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఉద్యోగి జీతం మాత్రం ఏళ్ల తరబడి ఒకే చోటే స్తంభించిపోయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా. మరి ఇది ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర అశాంతిని నింపుతోంది. సో ఉద్యోగికి జీతం అనేది ఒక హక్కు. అలాగే పీఆర్సీ ఇవి కూడా హక్కు, భిక్ష కాదు. పీఆర్సీ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదు. అది పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగికి లభించవలసిన రాజ్యాంగబద్ధమైన హక్కు. కొత్త పీఆర్సీ వచ్చే వరకు ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ కూడా ఇస్తారు. సో ఈ యొక్క పీఆర్సీ ఆలస్యమైంది. పీఆర్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియడం లేదు. ఐఆర్ కూడా అందని ద్రాక్షలాగా మారింది. ఇక ఓపిక పట్టడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆర్థిక నష్టం అంటే ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి ఇక ఎంత ఎదురు చూసినా సరే స్పష్టత లేకపోవడం అన్నమాట. దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది పీఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాల్సి. 3 ఇయర్స్ అవుతున్నా ప్రభుత్వం దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. అలాగే పీఆర్సీ కమిషన్ కూడా నేటికి నియమించలేదు. సో పీఆర్సీ సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా ఇంతవరకు అని అంటే, సో పీఆర్సీ సంబంధించి ఉండే ఒక ఏకైక అప్డేట్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి పీఆర్సీ నాకు వదిలేయండి, నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వెంటనే చిటికెలో అమలు చేస్తానని చెప్పిన ఒక మాట తప్ప ఇక పీఆర్సీకి సంబంధించి పెద్దగా అప్డేట్ ఏం లేదు. ఒక పక్క ఆర్థిక నష్టం, ఉదాహరణకు 60,000 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి 25% ఐఆర్ ప్రకటించకపోవడం వల్ల, ఒకవేళ ప్రకటిస్తే 1,80,000 రూపాయలు వచ్చేది. కానీ ప్రకటించకపోవడం వల్ల ఈ అమౌంట్ను నష్టపోతున్నారన్నమాట. అంటే సగటున ఇది యావరేజ్. సో అందరికీ ఇంతే అని కాదు, వారి బేసిక్ పేని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇది కేవలం అంకెలు మాత్రమే కావు. నిజానికి పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు మరియు ఆ కుటుంబాల భవిష్యత్తు అన్నమాట ఐఆర్ అనేది. అలాగే భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల బేసిక్ పే అనేది పెరగదు. ఫలితంగా డిఏ కూడా తగ్గుతుంది. సో రిటైర్మెంట్ సమయంలో వచ్చేటటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు భారీగా తగ్గిపోతాయి. ముఖ్యంగా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారికి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. సో రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారికి ఈ పీఆర్సీ ఇంప్లిమెంట్ కాకపోతే వారికి పాత పీఆర్సీలోనే పే ఫిక్సేషన్ జరుగుతుంది. అంటే పెన్షన్ ఫిక్సేషన్ జరుగుతుంది. అంటే తక్కువ జరుగుతుందన్నమాట. యాక్చువల్గా వాళ్ళకి రావాల్సి ఉన్నా కూడా పెన్షన్ ఫిక్సేషన్ అనేది ఒక పీఆర్సీకి తగ్గి రావడం జరుగుతుంది. ఇది సైలెంట్ పే కట్ అంటారు దీన్ని. సో బయట మార్కెట్లో నిత్యావసర ధరలైనటువంటి గ్యాసు, పెట్రోలు ఇవన్నీ కూడా రెట్టింపు అయ్యాయి. దాదాపుగా డబల్ అయ్యాయి రేట్లు. కానీ జీతం మాత్రం పాత పద్ధతిలోనే ఉండటం వల్ల ఉద్యోగి కొనుగోలు శక్తి పడిపోయింది. ఆర్థిక పరిభాషలో దీన్నే సైలెంట్ పే కట్ అని అంటారు. దీనివల్ల ఉద్యోగులు క్రెడిట్ కార్డులు, వడ్డీల ఊబిలో చిక్కుకుంటున్నారు. వ్యవస్థపై ప్రభావం. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయుడు లేదా వైద్య సిబ్బంది ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించలేరు. దీనివల్ల ఉద్యోగి మానసిక ప్రశాంతత దెబ్బతింటే అది నేరుగా ప్రభుత్వ సేవల నాణ్యతపై కూడా
ప్రభావం చూపుతుంది. సో, ఒకవైపు ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు రాక, అలాగే ఇవ్వాల్సిన డీఏలు సరిగ్గా టయానికి ఇవ్వక, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వము ఈ మేరకు ఉద్యోగులను కొద్దిగా ఇబ్బంది పెట్టే రీతిలో ఉంటే సో, వారు మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది? సో, ఇది నేరుగా ప్రభుత్వ సేవ నాణ్యతపై ప్రభావం చూపుతుంది. మరి ఉద్యోగిని విస్మరించడం అంటే వ్యవస్థను బలహీనపరచడమే అవుతుంది. ప్రభుత్వం ద్వంద్వ నీతి అంటే సంక్షేమ పథకాలకు, ప్రచారాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వానికి, వ్యవస్థని నడిపించే ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఖజానా ఖాళీ అనే మాట వినిపిస్తోంది. ఇది ద్వంద్వ నీతికి నిదర్శనమని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగుల డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం తక్షణమే మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను నిర్ణీత కాలంలో అమలు చేయాలి. పీఆర్సీ కమిషన్‌ను నియమించి త్వరితగతిన పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఉద్యోగి బలంగా ఉంటేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. సో, మొత్తానికి పీఆర్సీ మరియు ఐఆర్ అనేవి ఉద్యోగికి న్యాయమైన హక్కులు. ప్రభుత్వం అవి ఉచితాలేమీ కాదు. ఐఆర్ జాప్యం వల్ల ఉద్యోగికి ఏడాదికి లక్షల్లో నష్టం. సగటున 1.8 లక్షలు. మరి రిటైర్మెంట్ ప్రయోజనాలపై ఈ జాప్యం తీవ్రంగా చూపుతుంది. సో, త్వరలో రిటైర్ అయ్యే వారికి ఒక పీఆర్సీ తగ్గి వారికి పెన్షన్ ఫిక్సేషన్ అవ్వడం వల్ల సో, నష్టం అనేది వారికి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగి వేతనాలకు ప్రభుత్వం అయితే ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన ఏదైతే పీఆర్సీ కమిటీ ఉందో కమిటీ నియమించాలి. ఈలోపు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులను భారంగా కాకుండా వ్యవస్థకు వెన్నెముకలాగా గుర్తించాలి. తక్షణమే వేతన సవరణ ద్వారా ఆర్థిక భద్రతను కాపాడడం సమర్థవంతమైన పాలనకు పునాది కావచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ పీఆర్సీకి సంబంధించి అప్డేటు. సో, ఉండే ఏకైక అప్డేట్ ఏంటంటే, చివరగా స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారే మనకు లైవ్‌లో ప్రెస్ మీట్‌లో చెప్పారు. పీఆర్సీ అనేది పెద్ద పనేమి కాదు. సో, అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే దాన్ని చిటికలో ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. కానీ దానికో పద్ధతి అనేది ఉంటుంది. అంటే వారికి తెలియనిదేమీ కాదు. అందరికీ తెలిసిందే. పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే నివేదిక కావాలి. సో, నివేదిక కావాలంటే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి గరిష్టంగా 1 సంవత్సరం టైం ఇస్తే, ఆ కమిటీ వెళ్ళి అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి నివేదికను తీసుకొస్తుందనమాట. రిపోర్ట్‌ని తీసుకొస్తుంది. అంటే ప్రస్తుతం ఖర్చులు ఎలా ఉన్నాయి? బయట ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఇబ్బందులున్నాయి? ఏ వాటికి ఎక్కువ అవసరం అవుతుంది? ఇదంతా కూడా నివేదికను ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం మళ్ళీ దాన్ని పరిశీలించి ఒక 6 నెలలు మరలా ఒక 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో, ఇదంతా జరగాలి. ఇదేమి చంద్రబాబు గారు చెప్పలేదు గానీ, డైరెక్ట్ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా మీరైతే తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. దీనికి సంబంధించి మీ ఐడియా ఏమిటనేది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.